హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్యన్ ఇన్స్టిట్యూట్. మరి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ మనకు త్వరలో రాబోతున్నాయి. నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. దీనిలో భాగంగా అతి ముఖ్యమైనటువంటి ఎన్టీపీసీ ప్రీవియస్ ప్రశ్నలతో మనం ప్రతిరోజు ఎన్టీపీసీ మోడల్ పేపర్ అయితే చేస్తున్నాం. కాబట్టి ఎన్టీపీసీ ఆస్పిరెంట్స్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ప్రతి క్వశ్చన్ చూడండి. మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అదేవిధంగా కామెంట్లో పిన్ చేసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా అక్కడ మంచి సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ వీడియోస్ వస్తాయి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 99 రూపీస్కి ఎన్టీపీసీ కంప్లీట్ బిట్ బ్యాంక్ లభిస్తుంది. అదేవిధంగా 199కి మన యాప్లో మీకు కంప్లీట్ టెస్ట్ సిరీస్ బైలింగ్వల్ లభిస్తుంది. 399 రూపీస్కి 1 year వ్యాలిడిటీతో ద బెస్ట్ లెజెండరీ ఫ్యాకల్టీలతో క్లాసులు లభిస్తాయి. కాబట్టి ద బెస్ట్ యాప్, బెస్ట్ కంటెంట్ అతి తక్కువ ప్రైస్కి మనం మాత్రమే ఇస్తాము, ఇంత తక్కువ ప్రైస్కి. కాబట్టి డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ చెక్ చేసి అయితే తీసుకోండి. సో మరి ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దామండి. ఇప్పుడు ఈరోజు క్లాస్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, ఫస్ట్ క్వశ్చన్, భారతదేశ జాతీయ జలమార్గంగా ప్రకటించబడినటువంటి బకింగ్హామ్ కెనాల్ ఏదైతే ఉందో, ఈ బకింగ్హామ్ కెనాల్ అనేటువంటిది ఏ ప్లేసెస్ మధ్య నడుస్తుంది? ఇది క్వశ్చన్ అండి. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి కాకినాడ నుంచి మనకు కాకినాడ నుంచి విల్లుపురం, తమిళనాడులో ఉన్నటువంటి విల్లుపురం వరకు నడుస్తుంది. మరి వివరాలు చూసినట్లయితే బకింగ్హామ్ కెనాల్ అనేటువంటిది 796 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. నావిగేషన్కి వాడేటువంటి కాలం ఇది. మరి కోరమండల్ తీరం ఏదైతే ఉందో, అంటే కోరమండల్ తీరం అనగా తమిళనాడులో ఉండేటువంటి తీరాన్ని మనం కోరమండల్ అని చెప్తాము. ఈ కోరమండల్ తీరానికి ఆనుకొని ఇది అయితే నడుస్తుంటుందన్నమాట. ఇది బ్రిటిష్ పరిపాలనా కాలంలో నిర్మించబడింది. ఇది తమిళనాడు విల్లుపురం వరకు, ఆంధ్రప్రదేశ్లో కాకినాడ నుంచి ఇది ఉంటుందన్నమాట. సో మరి ఇది కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, భారతదేశంలో మనకు రిఫార్మ్స్ అనేటువంటివి, ఆర్థిక సంస్కరణలు అనేటువంటివి 1991లో తీసుకొచ్చారు మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారు. కాకపోతే ఈ ఆర్థిక సంస్కరణల గురించి ముందుగా ఏ బడ్జెట్లో నొక్కి చెప్పారు అనేటువంటిది క్వశ్చన్. మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే రాజీవ్ గాంధీ సమయంలోనే ఆర్థిక సంస్కరణల యొక్క ఆవశ్యకతను గుర్తించారు 1983లో. మరి అప్పటి ఎవరైతే ఆర్థిక మంత్రిగా ఉన్నారో వెంకటరామన్ గారు ఆర్థిక సంస్కరణలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత అది ఇంప్లిమెంటేషన్ అయింది. ఇక ఎకానమీలో లిబార్ అనేటువంటి పదానికి మీనింగ్ ఏమిటి అనేటువంటిది క్వశ్చన్ అనమాట. లిబార్ అంటే ఏంటి అంటే లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్ రేట్. అంటే ప్రపంచంలో అతిపెద్ద రిజర్వ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య ఉండేటువంటి రుణాలకు సంబంధించి, రుణాలు వాటి వడ్డీ రేట్లకు సంబంధించినటువంటి పదం మనకి లండన్ ఇంటర్ బ్యాంక్ రేట్ అనేటువంటిది అనమాట. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసినట్లయితే, అయోడిన్ ద్వారా శుద్ధి చేయబడినటువంటి నీరు ఏదైతే ఉంటుందో, ఆ నీరు క్రిమి సంహారిణిగా, ఆ నీటిలో ఉన్నటువంటి క్రిముల్ని సంహరించడానికి క్రిమి సంహారిణిగా ఏ విటమిన్ని ఉపయోగిస్తారు అనేటువంటిది క్వశ్చన్. సో మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ ఆ విటమిన్ ఏమిటి అంటే విటమిన్ సి అండి. విటమిన్ సిని ఉపయోగిస్తారు. అయోడిన్ ద్వారా శుద్ధి చేసినటువంటి నీటిలో క్రిమి సంహారిణిగా విటమిన్ సి ట్యాబ్లెట్ను ఉపయోగించమని మనకి సలహాలు అనేవి ఇస్తుంటారనమాట. ఇక నెక్స్ట్ మనకి యూరియా అనేటువంటిది మన శరీరంలో ఒక ప్రధానమైనటువంటి మూలకంగా ఉంటుంది. అయితే యూరియా అనేటువంటిది ఏ అవయవంలో ఏర్పడుతుంది అనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో మూత్రపిండాలు, మూత్రాశయము, మూత్రనాళము, కాలేయం. మరి యూరియా అనేటువంటిది మనకు కాలేయంలో ప్రొడ్యూస్ అవుతుందండి. కాలేయము అంటే లివర్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, నెఫ్రాన్ అనేటువంటిది మానవ శరీరంలో ఏ వ్యవస్థకు సంబంధించినది? నెఫ్రాన్ అనేటువంటిది మానవ శరీరంలో ఏ వ్యవస్థకు సంబంధించినటువంటిది? మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే విసర్జన వ్యవస్థకు సంబంధించినది. ఎందుకనంటే ఇక్కడ విసర్జన వ్యవస్థలో సహాయపడేటువంటి కిడ్నీలు ఏవైతే ఉంటాయో మనకి, మూత్రపిండాలు, వాటి ఫంక్షన్ మరి యూనిట్లో నెఫ్రాన్లు అనేటువంటి ఉంటాయన్నమాట. కాబట్టి విసర్జన వ్యవస్థకి సంబంధించినటువంటిది నెఫ్రాన్. ఓకే. సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, క్రింది ప్రయోజనాలలో దేనిని నెరవేర్చడానికి పాలను పాశ్చరైజేషన్ చేయడానికి చేస్తారు అనేటువంటిది క్వశ్చన్. పాలను పాశ్చరైజేషన్ లూయి పాస్చర్ తీసుకొచ్చిండండి. పాశ్చరైజేషన్ అంటే ఉష్ణోగ్రతను పెంచడం అనుకోవచ్చు పాలలో. ఇది ఎందుకోసం చేస్తారు అంటే, పాలలో ఉండేటువంటి హానికరమైనటువంటి సూక్ష్మజీవులు మరియు బ్యాక్టీరియా అనేటువంటిది ఉంటుంది పాలలో, వాటిని చంపడానికి మనం పాశ్చరైజేషన్ అనేటువంటి ప్రాసెస్ అనేటువంటిది ఉపయోగిస్తాం.
సో మరి ఈ పద్ధతి పాశ్చరైజేషన్ పద్ధతిలో 15 సెకండ్ల పాటు 161.6 డిగ్రీల ఉష్ణోగ్రతతో కనుక వేడి చేసినట్లయితే ఇవి మనకి ఇందులో ఉండేటువంటి ఏవైతే క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఉంటాయో అవన్నీ కూడా చనిపోతాయి అన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే నత్రజని యొక్క క్రింది రూపాలలో ఏది అధిక మొక్కలు ఎక్కువగా తీసుకుంటాయి, నత్రజని రూపాల్లో ఏది మొక్కలు అధికంగా తీసుకుంటాయంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో నైట్రేట్స్ అనేటువంటివి సరైనటువంటి ఆప్షన్ అనమాట. మొక్కల్లో నత్రజని నేరుగా పొందలేవండి. మరి కిరణజన్య సంయోగ క్రియ ఉపయోగించుకొని మొక్కలు మనకు నైట్రేట్స్ని ద్వారా నత్రజని అనేటువంటి దాన్ని పొందుతాయి. సో ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకున్నప్పుడు ఫ్రీగా మన డిస్క్రిప్షన్లో యాప్ ఇచ్చాము, యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ మెటీరియల్స్ అనేటి ఉంటుంది. ఆ ఫ్రీ మెటీరియల్స్లోకి వెళ్ళండి, మీకు ఇది ఫ్రీగా లభిస్తుంది. ఇక మనస్ అనేటువంటి నది, భారతదేశంలో మనస్ అనేటువంటి నది ఒక నదికి ఉపనది అయితే అది ఏ నదికి ఉపనది ఐడెంటిఫై చేయండి. మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరైనటువంటి ఆన్సర్ చూసుకుంటే బ్రహ్మపుత్ర నదికి ఉపనది అండి. మానస్ అనేటువంటి నది బ్రహ్మపుత్ర నదికి ఉపనది. ఇది హిందూ పురాణాల్లో ఎవరైతే మనకి నాగపాము ఉంటుందో శివుడి మెడలో ఆ దేవుడి పేరు మీద మానస్ అనేటువంటి పేరు పెట్టడం అంటే జరిగింది. ఇక బకింగమ్ కెనాల్ ఏ రాష్ట్రంలో ఉంది, ఆల్రెడీ వచ్చిన క్వశ్చనే రిపీట్ అయింది. అంటే ఈ క్వశ్చన్స్ ప్రీవియస్ చాలాసార్లు వచ్చాయి కాబట్టి రిపీటెడ్ క్వశ్చన్స్ అండి ఇవి. ఆంధ్ర, తమిళనాడు, విల్లుపురం నుంచి కాకినాడ వరకు. కాబట్టి ఆప్షన్ సి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అనమాట. ఇక క్రింది వాటిలో ఏ హిమాలయాల్లో ఎత్తైన శిఖరాలు చాలా తక్కువగా ఉంటాయి అన్నాడు. కాశ్మీర్ హిమాలయాల, పంజాబా, కమానా, ట్రాన్సా. మరి వీటిలో ఎత్తైన శిఖరాలు అరుదుగా మనకి పంజాబ్ హిమాలయాల్లో ఉంటాయండి. ఎందుకనంటే ఇక్కడ పిరిపంజాల్ రేంజ్ మనం చూసుకుంటే కాశ్మీర్ రేంజ్ అక్కడ నందాదేవి, త్రిశూల్, బద్రీనాథ్, కేదార్నాథ్ ఇవన్నీ ఉంటాయి. మౌంట్ ఎవరెస్ట్ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనకి ఏదైతే పంజాబ్ హిమాలయస్ ఉంటాయో అక్కడ ఎత్తైనటువంటి ఇవి చాలా అరుదుగా ఉంటాయన్నమాట. అంటే ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉంటుందన్నమాట అక్కడ మనకి హిమాలయాస్ అనేటువంటిది. డియోనీ జాతి పశువులు సాధారణంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కనపడతాయి? డియోనీ జాతి పశువులు. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే డియోనీ జాతి పశువులు ఆంధ్రప్రదేశ్లో లభిస్తాయని అనమాట. సో మరి ఇక్కడ భారతదేశంలో పాలిచ్చేటువంటి పశువుల్లో గిర్, సింధీ, రెడ్ సింధీ, సాహివాలా, తర్పార్కర్, డియోనీ ఇవి ముఖ్యమైనటువంటి పాలిచ్చేటువంటి పశువుల జాతులు. మరి వీటిలో గిర్ అనేటువంటిది సౌరాష్ట్ర అంటే గుజరాత్ దగ్గరలో, సింధ్ అనేటువంటిది గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర మరి పంజాబ్లో కనుగొన్నారు. బట్ డివోనీ అనేటువంటి తరహాకి చెందినటువంటి పశువులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కువగా కనపడతాయి. ఇక లుషాయ్ అనేటువంటిది ఒక గిరిజన తెగకు పెట్టినటువంటి పేరు. అయితే ఈ లుషాయ్ అనేటువంటి గిరిజన తెగ ఏ రాష్ట్రంలో ఉంటుంది? గిరిజన తెగ. మరి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి త్రిపురలో ఉంటుందండి. సో మరి లుషాయిలు సాధారణంగా త్రిపురలో ఉంటారు. వీళ్ళని మిజోస్ అని కూడా పిలుస్తారనమాట. వీళ్ళు జాతిపరంగా మంగోలియన్ జాతికి చెందినటువంటి వారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఫార్ములా 1 రేస్, మనకి రేసింగ్స్ ఉంటాయి కదా, ఈ ఫార్ములా 1 రేస్లో మొట్టమొదటిసారిగా విజేతలైనటువంటి ఒక నల్ల జాతీయుడు ఎవరో ఐడెంటిఫై చేయండి. నల్ల జాతీయుడు ఫార్ములా 1లో మొట్టమొదటిసారిగా విజేత అయ్యాడు. ఆయన ఎవరో ఐడెంటిఫై చేయండి. మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ లూయిస్ హామిల్టన్ అనేటువంటి వాడు మొట్టమొదటగా ఈ ఫార్ములా 1 రేసింగ్లోకి సక్సెస్ అయినటువంటి నల్ల జాతీయుడిగా చెప్పవచ్చు. లూయిస్ హామిల్టన్ ఏకైక బ్లాక్ ఫార్ములా 1 డ్రైవర్ అండి. 2008లో ఈయన వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచినటువంటి నల్ల జాతి డ్రైవర్ అయ్యాడు. సో మరి ఈ విధంగా ఈయన అనేక విజయాలు అయితే సాధించాడు లూయిస్ హామిల్టన్. సో మరి ఇవి ఈరోజుకి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. మరికొన్ని ప్రశ్నలతో మరొక వీడియోలో రేపు కలుద్దాం. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్టీపీసీ మీ లక్ష్యం అయితే A to Z కంటెంట్ మేమే ఇస్తాం. షెడ్యూల్, ఏం చదవాలి ఏ రోజు, మెటీరియల్, క్లాసులు, టెస్ట్లు, ఎవ్రీడే టెస్ట్ అయ్యాక ప్రోగ్రెస్ దగ్గరుండి చదివించడం, డౌట్స్ క్లారిఫికేషన్ A to Z. 2000 రూపీస్ ఫీజు ఉంటుంది, 2 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది. కేవలం ఎన్టీపీసీ మాత్రమే కాదు, రాబోయేటువంటి గ్రూప్ డి కానీ తెలంగాణ పోలీసు ఉద్యోగాలు కానీ అన్నిటికీ సరిపడే విధంగా టార్గెట్ గవర్నమెంట్ జాబ్ అనేటువంటి మెంటార్షిప్ ప్రోగ్రామ్ మనం తీసుకొచ్చాం. ఆ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే మాత్రమే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆసక్తి లేకపోతే జాయిన్ అవ్వద్దు.